విషయాన్ని ఈ స్వార్థ పాఠ్య భాగంలో ఉన్నటువంటి ధనవంతుల గురించి తెలియజేసింది. ధనాపేక్ష సంస్థకి మూలము దేవుడు ఇచ్చిన దాన్ని దేవునికి కొంత ఖర్చు పెడుతూ మనం కొంత స్వీకరిస్తూ భుజిస్తూ దేవుడిలో మనం ఆనందించే విధంగా ఉండాలి. కానీ ఐశ్వర్యంలో ఆనందించే విధంగా మనం మన విశ్వాసం ఇది స్వార్థం. పాత నిబంధన పాఠ్యభాగంలో 10 ఆజ్ఞలు ఇచ్చారు దేవుడు. యెహోవాను నేనే అని చెప్పారు. ఇక వేరే ఏ దేవుడు నీకు ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అంటే నీవు ఐగుప్తులో దాసుడిగా ఉన్నప్పుడు నేను ఆ దాస్యంతో కాడి క్రింద నుంచి తప్పించింది నేనే, విడిపించింది నేనే. పాలుతేను ప్రపంచ దేశానికి కానా మరి అనేటువంటి ఊళ్ళోనికి కానా అనేటువంటి దేశానికి నడిపించింది నేనే. కట్టని పురాలు ఇచ్చాను, తమని బావులు ఇచ్చాను, ఐశ్వర్యాన్ని ఇచ్చాను, అందం ఇచ్చాను, మంచి భోజనం ఇచ్చాను, మంచి వసతులు ఇచ్చాను. ఇవన్నీ ఇచ్చి నేను పోషిస్తూ సంరక్షిస్తూ ముందుకు నడిపించేది కనుక మీకు ఎవరైనా దేవుడు నేనే మీకు దేవుడు అంటున్నాను. మీ బిడ్డలకు చెప్పండి, ఎలా సముద్రాన్ని దాగించి నడిపించాడు మన దేవుడు. ఖానాలోనికి మనం చేర్చడానికి గొప్ప గొప్ప యుద్ధాలు చేశాడు మన దేవుడు. ఇజ్రాయేలు స్తుతించగా ఎరుపు గోడలు కూలాయి. దేవుడు మన ముందుండి మనం నడిపిస్తూ ఉండగా మెరీబ జలాలు మనం త్రాగాము, పొరిళ్ళను మనం తిన్నాము. దేవుని యొక్క విజయోత్సవ ఊరేగింపులతో కారు అడవి నుండి దేవుడు మనల్ని కానానికి నడిపించినటువంటి గొప్పవాడు, పరిశుద్ధుడు 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 అని వేవేల దూతల చేత భక్తుల చేత నిత్యము ఆరాధించబడుతున్నటువంటి వాడు నా దేవుడు అని మీ బిడ్డలు పరిచయం చేయాలి. మరి ఏ దేవుని యొక్క ఏ ప్రతిభకు మీ బిడ్డలు మొక్కకూడదు. నాకు మాత్రమే మొక్కాలి. పాత నిబంధనలో తెలియజేస్తూ వచ్చాను. ప్రభుత్వం ప్రియమైనటువంటి తెలిసి తెలియక అహరోను సైతం దూడలు చేసి మనకు అప్పగించాడు. ఎంత బతుకు ఇంటని కలిసినట్టుగా అనేకులు గొప్ప గొప్ప నాయకులు ఏర్పాటు చేయబడినటువంటి వారు వైదొలిగిపోయారు. సేవభారాన్ని భరించలేక తప్పుకున్నటువంటి వాడు ఉన్నారు. ఏరియల్ అంటాడు, ప్రాణాలు సైతం లేక చేయి విజయోత్సాహంతో ఊరేగింపుతూ గడపడతో శబ్ద తరంగాలతో దేవుని కొరకు ఒక మంచి అగ్నిగా ఆవుతైనటువంటి వారు ఉన్నారు. కాలేబు, యోషువ అంటున్నారు. పాత నిబంధన గ్రంథంలో దేవుడు మనకు తెలియజేసినటువంటి రీతిని బట్టి అనేకమైన విధాలుగా మనలను మన కుటుంబ వ్యవస్థను పరిపరి విధాలుగా ఆయన కాచి కాపాడుతూ ముందుకు నడిపిస్తూ వచ్చాడు. కనుక మనకు వేరే దేవుడు ఉండకూడదు, ఆయనే మన దేవుడు అని మన భావితరాల బిడ్డలకు మనము నేర్పించాలి. దేవుని యొక్క వాక్యాన్ని వారి యొక్క నూతికి వాసనాల వలె కట్టాలి అని లేఖనం పాత నిబంధన గ్రంథం తెలియజేస్తాం. పాత నిబంధన గ్రంథం తెలియజేస్తుంది. ఈ విధంగా దేవుని యొక్క లేఖనాలు నిరంతరమైనవి కావు. తెలుసో తెలియకో యూదులు సైతం, తెలుసో తెలియకో దేవుని యొక్క దైవజనులు సైతం కొండ మేతలకు బయలుదేరినటువంటి పరిస్థితుల్లో, కొండ భోజనాలకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లాంటి వారిని ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి మాటలు తప్పది, కరెక్ట్ కాదు. అది నా ప్రాణం పెట్టి నేను మిమ్మల్ని కాపాడుకున్నాను, మీ వెల మిమ్మల్ని నేను వెలపెట్టి కొనుక్కున్నాను, నా రక్తమైనటువంటి క్రయధనం చేత నేను మిమ్మల్ని కొనుక్కున్నాను, మీరు నా వారు, నా సొత్తు. ఇక వేరే ఏ ఇతర విగ్రహాలకు, ఏ ఇతర బయలు ప్రవక్తలకు కానీ బయలు దేవులకు కానీ మీరు బానిసలు కాకూడదు. మీరు పరిశుద్ధులు, ఎందుకంటే నేను పరిశుద్ధుడను. నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా ఎలా ఉండాలంటే పరిశుద్ధులై ఉండాలి. పత్రిక పాఠ్యభాగం చెప్పిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4 నుంచి 10 వచనాలు. ఆయన మహా కృప చేత మనలను బ్రతికించాడు.
చివరిపోయాం. దేని ద్వారా బ్రతికించాడు మనల్ని చెప్పాలి. రోమా 6:23 చదువుతాను ఒకసారి. పాపము వలన వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం. చాలు. మనం పాపముగా ఉన్నప్పుడు, మనం అపరాధముల చేత చచ్చిన వారమైనప్పుడు నీతిమంతుడు లేడు ఒక్కడు కూడా ఉన్నాడండి భూమి మీద. నేను నీతిమంతుడిని, అమ్మగారు పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు నీతిమంతుడిని, యేసు పోలేని నీతిమంతుడిని అని చెప్పుకోవడానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయి మన జీవితంలో? ఎక్కడైనా పడిపోలేదు, ఎక్కడైనా తొట్టిల్లు పోలేదు, ఎక్కడైనా అబద్ధం ఆడలేదు, ఎక్కడైనా మోసం చేయలేదు, ఎక్కడైనా చిన్న అబద్ధం ఆడలేదు, ఎక్కడైనా పొరుగు వారికి దేన్ని కూడా ఆశించలేదు. తల్లిని తండ్రిని ఎంతగానో మనం భుజాల మీద వేసుకుని మోసాం, ఎంతగానో ప్రేమించాం, ఎంతగానో పోషించాం. మన పొరుగు వారిని ప్రేమించాం, తోటి సోదరుని ప్రేమించాం. ఎక్కడ కూడా వారితో ఎటువంటి తగాదాలు లేవు, ఎక్కడ ఏ విధమైనటువంటి ఇరుగులు ఇబ్బందులు లేవు. శాంతి సమాధానాలతో మన కుటుంబ వ్యవస్థను మనం నడిపించుకుంటూ వచ్చాం. మన జీవిత ఆశయమే అది అనగలిగే వారు ఒక్కరమైన ఉన్నామా? జీవితంలో పుట్టిన మొదలు 2026 సంవత్సరం కాదు, 2025 నైట్ 12 గంటలకి మారింది. అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండొచ్చు, లేకపోతే 3 సంవత్సరాలు అయి ఉండొచ్చు, మొదటి సంఖ్యలో సంవత్సరాలు అయి ఉండొచ్చు, 20లో అయి ఉండొచ్చు, 50లో అయి ఉండొచ్చు. పుట్టింది మొదలుకొని ఏ ఒక్క మనుషుడు నీతిమంతుడు మన అపరాధముల చేత మనం చచ్చిన వారమై ఉండగా, మన పాపులమై ఉండగా, మన దుర్మార్గులమై ఉండగా, చచ్చిన బుద్ధి కలిగి విహారయాత్రలు చేస్తూ ఉండగా, మనుషులు మనల్ని చూసి రాత పుట్టి వార్తలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు నేనున్నాను నీతివంతుడు మంచి సమరయుడుగా ఆయన మనల్ని దగ్గరికి తీసుకుని ఆయన వాక్యం ఉదక స్నానం చేత పట్టుకుని కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి దేవుని పరిశుద్ధ స్థలములో దేవుడు మనల్ని నిలబెట్టాడు. దేవుడు మంచోడా చెప్పాడా? మంచోడు. ఆయన చాలా చాలా మంచోడు, చాలా మంచోడు, చాలా చాలా మంచోడు. పాట కదా ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి మాటలను బట్టి కాక మనం నీతిమంతులు ఉంటాం. దేవుని యొక్క ఆత్మ మూలముగా మనం నీతిమంతులను అయ్యమవలేదు. దేవుని ఆత్మ మూలముగా, దేవుని ఆత్మ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుంది. దేవుని ఆత్మ దేవుని వాక్యాన్ని మీలో ఉండి వింటుంది. దేవుని ఆత్మ మీలో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని మీకు గ్రహించేటట్టు చేస్తుంది. అప్పుడు మీరు జ్ఞానయుక్తమైనటువంటి విశ్వాసులుగా మారిపోతున్నారు. దైవ జ్ఞానం కలిగినటువంటి బిడ్డలుగా, దైవ భయం కలిగినటువంటి బిడ్డలుగా. ధర్మశాస్త్రాన్ని ఏ విధంగా జరిగించాలి, ధర్మశాస్త్రాన్ని నేను కొట్టివేయడానికి రాలేదు, ధర్మశాస్త్రాన్ని తూచం తప్పకుండా నేను జరిగించడానికి వచ్చానని యేసు ప్రభు చెబుతున్నటువంటి మాటలను బట్టి ప్రతి ఒక్కరు కూడా నీతిమంతులుగా తీర్చబడుతున్నామే. కానీ ఇది దేవుని వలన, దేవుని ఆత్మ వలన అవుతుంది తప్ప ఇది మన వల్ల మాత్రమే కాదు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. 2 కొరింథీ 5:21 చదువుకుందాం. 2 కొరింథీ 5:21. యేసు ప్రభు ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన వైజాగ్ నుంచి, హైదరాబాద్ ఇచ్చారు, పరలోకం నుంచి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడమ్మా? బెంగళూరు నుంచి. పరలోకం నుంచి వచ్చాడు. విడిచిపెట్టకూడదు భాగ్యమని ఎంచగా బాధలు బందీ లేనటువంటి, శాంతి సమాధానాలు కలిగినటువంటి, సంతోషం ఆనందం కలిగినటువంటి, ఆనంద భరితుడైనటువంటి యేసు ప్రభు వారు తన తండ్రి గుడి పార్శ్వన కూర్చున్నటువంటి ఆయన విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచగా మన కొరకు ఈ భూమి మీదకి దిగొచ్చాడు. చివరికి మన కొరకు ఆయన పాపిగా ఎంచబడ్డాడు, దేశద్రోహిగా ఎంచబడ్డాడు, రాజద్రోహిగా ఎంచబడ్డాడు. నీకు
నాకు వాక్యం అందించినందుకు, నీకు నాకు ఆయన నలుగు కొట్టబడినటువంటి మూలముగా ఆయన పరిశుద్ధ రక్తం ఈ యొక్క లోకంలో చెల్లించబడటం మూలంగా స్వస్థత కలిగింది. ఆయన కొట్టిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగింది. మనం కొట్టిన దెబ్బల చేత ఆయనకు విధేయత నేర్చుకున్నాడు. రోషము కలిగినటువంటి వాడు మన దేవుడు. పాత నిబంధనలో పంటికి పన్ను, కంటికి కన్ను, చేతికి చెయ్యి, కాలుకి కాలు తీసి పారేసే సమర్థుడైనటువంటి దేవుడు నీ కొరకు నా కొరకు వచ్చి వీపునిచ్చాడు, శ్రమలను సహించాడు, తన రక్తాన్ని చిందించాడు, తన మనస్సు మార్చుకున్నాడు, తన విశ్వాసుల పట్ల, ప్రజల పట్ల, తన సొంతైనటువంటి ప్రధానికం పట్ల తన ఉద్దేశాలు, తన తలంపులను తీర్చిదిద్దుకున్నాడు. వారందరి కొరకు తన ప్రాణం ఇచ్చాడు. తన ప్రాణం పెట్టి మనలందరినీ కొనుక్కున్నాడు. మనంతటా మనం మారిపోవడం సాధ్యమా? దొంగలు మారేరు, వ్యభిచారులు మారేరు, దొంగలు మారేరు, జంకే మారాడు, సమరయ స్త్రీ మారింది. మరొకటి లేదు. కుడివైపున వేయబడినటువంటి దొంగ జైలు చేస్తున్నటువంటి వారు మారారు. ఇలా అనేకులు మంచి తాగుబోతులు మారారు. త్రాగి ఎక్కడో మొలకప్పల్లో పడిపోయేటటువంటి నలుగురు వెళ్ళి 4 తన్నులు తన్ని తీసుకొచ్చి 4 బకెట్లు నీళ్ళేసి ఇంట్లో పాడెత్తి దిక్కు మొక్కలేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళు మారి అమోఘమైనటువంటి సేవలు చేశారు. దేవుని దగ్గరికి వెళ్ళారు, భక్తులుగా వెళ్ళారు. దేవుని దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత కాలపరిమితి పూర్తి చేసుకుని దేవుని నిలబడుకుని పరిశుద్ధులుగా వారు వెళ్ళారు. అపవిత్రులుగా జీవించారు. పరిశుద్ధులుగా దేవునిలో వారు దేవుని యొక్క వాక్యం చేత జీవితాలు సరిచేసుకున్నారు. అనేక సంవత్సరాలు సేవ చేశారు. దేవుని నిలబడుకు దేవుని ఎదుగు. ఇదంతా దేవునికి సాధ్యమైందా లేదా? ఎక్కడో ఐగుప్తులు బానిసలుగా ఉన్నటువంటి వారిని బానిస బ్రతుకుల నుంచి విడిపించి కానానికి నడిపించగలిగినటువంటి వాడు దేవుడు. అసాధ్యాన్ని సైతం సుసాధ్యాలుగా మార్చగలిగేవాడు దేవుడు. అరిమత్త యోసేపు లాంటి ధనవంతుడిని పట్టుకున్నాడు, సమాధిని తీసుకున్నాడు. అరిమత్త యోసేపు పట్టుకున్నాడు, ఆయన సమాధిని తీసుకున్నాడు. దావీదుని పట్టుకున్నాడు, దేవాలయాన్ని కట్టించుకున్నాడు. జక్కయ్యని పట్టుకున్నాడు, జక్కయ్య నువ్వు చేసిన పాపాలు చాలయ్యా, దిగవయ్యా ఇక అని చెప్పేసి మాట్లాడగా పిలువుగా జక్కయ్య ఏం చేసాడు? బిక్కున వచ్చి దేవుని యొక్క పాదాల చెంత మోకరిల్లగలిగాడు. ప్రతి మోకాలు నైతిక వంగాలి, ప్రతి నాలుక దేవుని ఎదుట దేవుణ్ణి స్తుతించాలి. తప్పదు, సాధ్యమే. ప్రతి ఒక్కరికి సాధ్యమే. ఎంతటి కఠినులకైనా సాధ్యమే, ఎంతటి ధనవంతులకైనా సాధ్యమే, ఎంతటి దుర్మార్గులకైనా సాధ్యమే, ఎంతటి ఘోరమైన పాపులకైనా సాధ్యమే పరిశుద్ధులుగా మార్చబడటం. ఏ జైలు పరిశుద్ధుడిగా మార్చలేదు. ఏ శాస్త్రాలు, ఏ ఇతిహాసాలు, ఏ పురాణాలు, ఏ గాథలు ఒక దుర్మార్గుడిని మంచిగా మార్చి నిలబెట్టి వాడికి ఒక బ్రతికిచ్చినటువంటి దాఖలాలు లేవు. ధర్మశాస్త్రం, నీతి శాస్త్రమైనటువంటి ఈ పరిశుద్ధ గ్రంథం వేల కొలది, కోట్ల కొలది ప్రజానికాన్ని మారుస్తుంది, వాస్తవికమైన మనిషిగా తీర్చిదిద్దుతుంది. అటువంటి యోగ్యత కలిగినటువంటి భక్తులు దేవుడు మనల్ని నిలబెట్టాడు. అనేకులకు మార్గదర్శకులుగా, అనేకులకు బాధకులుగా, అనేకులకు సాక్షులుగా మన దేవుడు వాడుకుంటాడు. ఇటువంటి ధన్యత ఎవరికి దొరకదు. ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోగలం? ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోగలం? ఆయన సన్నిధిలో గడిపి ఆయన రుణములను అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించుగాక. ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్.
స్థిరమైన మనస్సును తనుగా ఒడ్డించు. నీ బ్రతుకుబడి కానుకలు కృతజ్ఞత అర్పణలు చెల్లించబడుతున్న వార్తయి. కృతజ్ఞత